హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. ఓకే. పీస్ఫుల్ కూర్చోండి. హ్యాండ్స్ రెండు రబ్ చేసుకోండి, గట్టిగా రబ్ చేసుకొని మీ ముఖంపై పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా వాసన చేసుకోండి. మీ రెండు అర్జీలు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కళ్ళు తెరవండి. డ్రింక్ సమ్ వాటర్. మల్లేష్ గారు. ఓకే సార్, హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. అదే ఫీల్ ఉండే అదే అర్జీతో అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఆడియో అడ్మిట్ చేయండి. బాగుందండి. వాళ్ళంతా ఓంకారం చెప్పేటప్పుడు ఇది వైబ్రేషన్ వచ్చిందండి, నా బాడీ కదిలినట్టు వచ్చింది. ఓకే అండి. ఫర్గ్యూనెస్ మా మావయ్య కన్నా చెల్లికి చెప్పుకున్నానండి. ఓకే అండి. మావయ్య దగ్గర మనీ రావాలి కదా, మ్మ్. బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఓకే అండి. ఇంకా మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. ఇవాళ వచ్చేసి మనీ యాజ్ యూజువల్ గా బాబా గారికి 10%, మీకు 10%, గురువు గారికి తదాస్తు. ఇంకా మిగతా డబ్బులు షాపింగ్ చేస్తామండి. ఓకే. పిల్లలకి కొనుక్కోమని వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళ షాపింగ్ వాళ్ళకి. ఇంకా మిగతా కొన్ని ఇంట్లో పెట్టుకున్నాము డబ్బులు, కొన్ని ఏమో డిపాజిట్ చేసుకున్నాము. వెరీ గుడ్ అండి. అంతా బాగానే ఉందండి. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శిల్ప గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు అయితే. తర్వాత నిన్న నిన్న మీరు ఆంజనేయ స్వామి సాటర్డే మీకు ఇష్టమైన గుడి అంటే ఆంజనేయ స్వామి గుడి గుర్తొచ్చింది నాకు. చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొన్న గురువారం రోజు అక్కడ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్. ఆ పూజారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కొంచెం పని ఉంటే పంచాంగం చూపించుకోవడానికి వెళ్ళాము అమ్మ నేను. వెళ్తే అక్కడ అన్నారు ఆ స్వామి అన్నారు, చిన్నప్పుడు శిల్పనేనా అని అడిగారు వాళ్ళు నన్ను. అమ్మ పాపనా అని అడిగారు. శిల్ప స్వామి అంటే చిన్నప్పుడు చాలా బాగా వచ్చేది గుడికి, చాలా పెద్దగా అయిపోయింది, అసలు గుర్తుపట్టడానికి కూడా నాకు గుర్తుపట్టలేనమ్మా. థ్యాంక్స్ అమ్మా, బాగా వచ్చినావు మీరు. చాలా చాలా రోజులు అయింది మేము చూడక, చాలా ఇయర్స్ అయిపోయింది మేము వాళ్ళు కాంటాక్ట్ చేయక. అక్కడ నాకు మళ్ళా తిరిగి మళ్ళీ అక్కడికి పిలుచుకెళ్ళినట్టు అనిపించింది సార్. నిన్న ఆంజనేయ స్వామి గుడికి చూసి వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ సేమ్ డిజైన్ మళ్ళీ అలాగే వచ్చింది సార్ నాకు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాము అనేటట్లే వచ్చింది సార్ నాకు. చాలా హ్యాపీ అనిపించింది. నిన్న కూడా నాకు కొంచెం ఏదో ఫర్గివ్నెస్ చెప్పేటప్పుడు అదే చెప్పాను, మా వదినకి కొంచెం ఏదో చెప్పాను. తనకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం లేదు. అది నేను చెప్పాను, నాకు కాదు నువ్వు చేసుకో అని చెప్పేశాను. తను బాధపడిందో ఏమో నాకు తెలియదు, నాకు కొంచెం నాకు ఫీల్ వచ్చింది, తను బాధపడిందని ఫీల్ వచ్చింది. తర్వాత నేను తనకు చెప్పి సరే నేను వెళ్ళొస్తానని వచ్చేసాను సార్. నేను 3:30కి ట్రైన్ ఎక్కేసాను. నేను సరే అనింది. తర్వాత విజువలైజేషన్ చేసేటప్పుడు కూడా తనకి ఎగ్జాక్ట్లీ సారీ చెప్పుకొని ఫర్గివ్నెస్ చెప్పాను, క్లియర్ అయిపోయింది అక్కడికి. తర్వాత మనీ కౌంటింగ్ లో కూడా నిన్న చాలా హ్యాపీగా అనిపించింది సార్. నిన్న మనీ కౌంటింగ్ తర్వాత అదే ఇది నాకు అప్పుడు విజన్ ఏమొచ్చిందంటే, ట్రైన్ కాకున్నట్టు నా సొంత కారు ఉన్నట్టు నేను విజన్ చేసుకున్నాను సార్. నేను ఎక్కడికి వెళ్ళినా నా కార్లో నేను ఒక సొంత కార్ తీసుకొని ట్రిప్ వెళ్ళాలని నాకు హ్యాపీగా అనిపించింది సార్. నెక్స్ట్ టైం అది చేయాలా అని
చాలా హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యాను సార్ నేను నిన్న. వెరీ గుడ్ అండి. ఇవాళ అయితే గిన ఇవాళ కూడా అదే విజన్ ఇచ్చుకున్నాను. ఫస్ట్ ఓంకారం చెప్పేటప్పుడు కొన్ని కలర్స్ కనిపించాయి సార్. స్టార్స్ లాగా ఇట్లా ఫ్లవర్స్ లాగా కనిపించాయి. స్టార్సే ఫ్లవర్స్ లాగా విచ్చుకున్నట్టు కనిపించాయి సార్ నాకు ఈరోజు ఓంకారం చేసేటప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తర్వాత యాన్సిస్టర్స్‌కి నార్మల్‌గా యాన్సిస్టర్స్ అంటే ఇంకెవరు లేరు. వాళ్ళ బ్లెస్సింగ్ అడిగాను సార్. ఎవరికి ఏమి ఫర్‌గివ్‌నెస్ ఏం లేదు. నార్మల్‌గా బ్లెస్సింగ్ అడిగాను వాళ్ళకి. ఆ తాతగారికి, అమ్మమ్మ వాళ్ళకందరిని మీ బ్లెస్సింగ్ నాకు కావాలి అని అడిగాను. అంతే వాళ్ళు బ్లెస్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజైతే గిన. తర్వాత మళ్ళా వాటర్ ఫాల్స్‌లోకెళ్ళినప్పుడు నాకు ఏ బాధ అంటూ ఏమీ లేదు. చీటీ రాసేసి వదిలేసాను. బ్లెస్సింగ్ కావాలని వాటర్స్ కూడా చెప్పేసాను. నాకు బ్లెస్సింగే కావాలి నాకేది వద్దు అని చెప్పి వాటర్‌లో వదిలేసాను. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఆ వాటర్ ఫాల్స్‌లోకెళ్ళినప్పుడు. మళ్ళా తర్వాత ఇక్కడ మనీ కౌంటింగ్‌లో నాకెందుకో మనీ మొత్తం హగ్ చేసుకోవాలనిపించింది సార్ నాకొక్కసారి. ఎందుకో తెలీదది. ఎప్పుడు 1, 2 కట్టలు తీసుకొని హగ్ చేయడం కాదు. మొత్తం ఫుల్ మనీని ఒక్కసారి హగ్ చేసుకున్నట్టు అలాగా ఫీలొచ్చింది సార్ నాకు. మొత్తం కట్టలన్నీ హగ్ చేసుకున్నట్టు ఫీలొచ్చింది సార్ నాకు. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే ఈరోజు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనరల్‌గా కారు కొనడం పెద్ద గొప్ప విషయం కాదండి. ఎందుకంటే 5,00,000 నుంచి మొదలయ్యి 50,00,00,000 దాకా ఉందండి కారు. మనం ఏమనుకుంటామంటే మాకంత రేంజ్ లేదు కదా! మాకెందుకులే అనుకుంటాం. మాకెందుకులే మనకెందుకంటే మన దగ్గర ఏది రాదు. ఫస్ట్ సింపుల్‌గా చిన్నది కొనుక్కోండి. కొంతకాలం వాడండి. తర్వాత పెద్దది కొనండి. ఆ తర్వాత ఇంకొంతకాలం వాడండి. ఇంకో పెద్దది కొనండి. అలా మార్చుకుంటూ పోండి. మనం ఎవ్రీ ఇయర్ ఎలా బట్టలు కొనుక్కుంటామో, ఎవ్రీ ఇయర్ కారు కొనుక్కోవాలి. ఎవ్రీ ఇయర్ స్థలాలు కొనుక్కోవాలి. ఏదైనా సాధ్యం. ఓకే. నిన్న అమ్మగారు 500 ఇచ్చారు సార్. ఎప్పుడు నేను తనకి ఇచ్చేదాన్ని. నిన్న నాకు ఇచ్చి పంపించారు. 500 వెరీ ఇచ్చారు గుడ్. సార్ తను. వెరీ చాలా గుడ్. వెరీ గుడ్. హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డబ్బు ఎంత వస్తుందో దానికి హ్యాపీగా థాంక్స్ చెప్పండి. మనం ఒక రూపాయిని ఎలా చూస్తామో, రూ. 1,00,000 అలా చూడాలి. ఆ సేమ్ ఫీలింగ్ మనీ మీద ఉంటే మనీ మన దగ్గరికి ప్రవాహం వస్తదన్నమాట. తక్కువ అమౌంట్ అని చెప్పి దాన్ని తక్కువ చూడడం, చిన్న అమౌంట్ చూడకూడదు చేయడం. మనీ మనీ అండి. యూనివర్స్ ఎప్పుడు మనకు మొత్తం మనీ ఒకసారి ఇవ్వదు. ముందు చిన్న చిన్న అమౌంట్‌లు ఇస్తది. వాటి మనం హ్యాపీ ఫీల్ అయ్యి సంతోషంగా ఉంటే అప్పుడు ఇంకా అమౌంట్ పెరుగుతాయి. కాబట్టి ఎంత వచ్చినా సంతోషంగా తీసుకోండి. ఆ హ్యాపీనెస్ పంచుకోండి. అది రెట్టింపవుతుంది. ఓకేనా? థాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సరోజ సార్. గారు ఆడియో మ్యూట్‌లో ఉందండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. చెప్పండి. ఈరోజు ఓంకారం చెప్తున్నప్పుడు సార్ ఇదంతా కొంచెం పెయిన్‌గా అనిపించింది సార్. ఇప్పటికి కూడా అట్లే ఉంది మొత్తం. తగ్గిపోద్దండి ఏం కాదు. వాటర్ ఫాల్స్‌కెళ్ళినప్పుడు మస్తు ఎంజాయ్ చేశాం సార్. వాటర్ ఓకే. ఫాల్స్. చీటీ వదిలిపెట్టినప్పుడు కూడా ఆ చీటీ పోయేదాకా అట్లా చూస్తూనే ఉన్నాం సార్. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మీరు స్నాక్స్ అవి తినమని చెప్పారు కదా! స్నానాలు అంతా అయిపోయిన తర్వాత సెల్ఫీ దిగమని చెప్పారు. అందరం దిగాము సెల్ఫీలు. నేనైతే కాఫీ తాగాను సార్. ఎందుకంటే చల్లగా అంతా వాటర్‌లో స్నానం చేసి అదంతా కూల్‌గా ఉందని కాఫీ తాగి స్నాక్స్ తిన్నాం సార్. అయితే ఈరోజు మీరు ఫర్‌గివ్‌నెస్ చెప్పినప్పుడు అసలు నేనిక్కడ లేను సార్. అసలు డీప్‌కెళ్ళిపోయాను నేను. మామూలుగా ఓకే. హార్ట్ మీద చేయబెట్టుకున్నప్పుడు అప్పుడు చెప్పిన ఫర్‌గివ్‌నెస్ నాకు చెప్పింది అసలు గుర్తులేదు అసలు నాకు. మళ్ళా మనీ కౌంట్ చేయమన్నప్పుడే వచ్చా నేను మళ్ళా. ఆహ్, మనీ గూడా యాజ్ యూజువల్‌గా కౌంట్ బానే ఈ ఉంది గ్యాప్‌లో సార్. ఎక్కడ పారిపోయారు? సార్? ఈ గ్యాప్‌లో ఎక్కడ పారిపోయారు? ఏమో సార్. మేబీ ట్రాన్స్‌లోకెళ్ళి ఉంటారండి. ఏం కాదు. ఏమో సార్ మరి. ఇంకా మనీ కౌంటింగ్‌లో యాజ్ యూజువల్‌గా 10% అదే చారిటీకి, 10% సార్‌కి, 5% ఏమో ఇది గోశాలకి. హ్మ్. 10% మళ్ళా వృద్ధుల ఆశ్రమానికి అవి ఇచ్చేసాం సార్. టెంపుల్స్‌కి. మనము అప్పుడు శివలింగంది టెంపులు అది బాలేదని అది బాగు చేపిస్తున్నాం కదా సార్. అక్కడికెళ్ళాము. అక్కడికెళ్ళి చూసాం సార్. అంతా మంచిగా పనులు బానే జరుగుతున్నాయి.
అయితే ఇంకో ఊరెళ్ళాం సార్. ఆ ఊర్లో మనం ఒక ఊరెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు అది మంచిగా చదువుతున్నారు. అది అయిపోయి ఇంకో ఊరెళ్ళాం. వెళ్తే అక్కడ హాస్పిటల్ లేదంట. హాస్పిటల్ లేకపోతే అక్కడికెళ్ళి వాళ్ళందరినీ కనుక్కొని మాట్లాడితే, "ఇట్లా హాస్పిటల్‌కి చాలా ఇబ్బందవుతుంది మేడం" అని అంటే, అక్కడ హాస్పిటల్‌లో ఆహ్, స్థలం అది కావాలని వాళ్ళ సర్పంచ్ వాళ్ళు ఉంటారు కదా సార్! వాళ్ళందరితో మాట్లాడి, "మీరు స్థలం అది చూసి మళ్ళా నాకు కబురు చేయండి. నేను మా సార్‌ని పిలిపించి ఓపెన్ చేపిస్తాను. ఇది శంకుస్థాపన చేపిస్తే మొదలుపెట్టొచ్చు. ఫస్ట్ ఓకే. చిన్న హాస్పిటల్ లెక్క మొదలుపెడితే అందరికి ఉపయోగపడుతుంది కదా!" అని చెప్పేసి వచ్చాం సార్. ఆ ఓకే. తర్వాత యాజ్ యూజువల్‌గా మా పొలానికెళ్ళాం సార్. అక్కడ కొంతసేపు చెట్లల్లో ఉండి, అక్కడి నుండి ఫార్మ్ హౌస్‌కొచ్చేసి హ్మ్. అక్కడ కొంతసేపు స్టే చేసి నైట్ అక్కడే పడుకున్నాం సార్. ఇవాళ మటుకు చాలా పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉంది సార్. నిన్న వచ్చేసాం సార్ ఇక్కడికి. మా నాకు ఇంటికొచ్చేసాం. తెలుస్తుంది. మీ ఇల్లే నిన్న వచ్చే గుర్తుపట్టాను. నిన్నొచ్చేసాము. వెనకాల ఆహ్, సాయిబాబా ఫోటో ఉంటది కదా! అవును సార్. అయితే అక్కడ ఎట్లైనా సార్ వేరే వాళ్ళ ఇంట్లో చేయాలంటే కొంచెం ఎట్లైనా మనకు కంఫర్ట్‌గా ఉండదు. అన్‌ఈజీగానే ఉంటుంది. మన ఇంట్లో ఉన్నంత స్వాతంత్రం ఉండదు కదా సార్. అక్కడ 2 డేస్ అవునండి. చేసినా గాని అంత అనిపియలేదు సార్ నాకు. మళ్ళా ఇక్కడికొచ్చిన తర్వాతే నాకు మళ్ళా హ్యాపీ అనిపించింది సార్. వాళ్ళంతా ప్రశాంతంగా మంచిగా అనిపించింది సార్. చాలా బావుంది. థాంక్ యూ సార్. కానీ థాంక్ యూ. సార్ యాక్చువల్ అప్పుడు అంత ఎనర్జీ మనం టెంపుల్స్‌కెళ్ళాం చూడండి సార్. హ్మ్. అంత ఎనర్జీ అనిపియట్లేదు గానీ అసలు ఆ హ్మ్. ఎనర్జీనే ఎనర్జీ సార్. ఆ 12 డేస్ అసలు హ్మ్. ఎంత ఎనర్జీనో సార్ అసల. అయిపోయిందండి చాలా కార్తీక అసలు. మాసం మరి. సార్? కార్తీక మాసం అయిపోయింది మరి. అవును సార్ ఇగ. నిన్నతో లాస్ట్ గదా! ఇగ. అవునండి. ఈరోజు అమావాస్య. ఈరోజే గదా సార్ మనది క్లాసుంది? అవునండి. మధ్యాహ్నం 2 గంటలకి. ఆ! 2 ఆ! పీఎంకి. ఫ్రీకి. ఓకే. ఓకే సార్. మళ్ళీ ఎనర్జీ కావాలంటే మనిషికి 30,000 కట్టండి. వరుసగా తీర్థయాత్రలు చేసుకుందాం. హీలింగ్ ఆపేసి. ఓకేనా? సరే సార్. మీరు రెడీ మరి మిగతావాళ్ళు రెడీ అవ్వాలి కదా! సార్ మీరు అలాగే బ్లెస్సింగ్ ఇవ్వండి సార్. అలా కట్టేస్తాం రండి సార్. కదా మేడం? అంతే వస్తాయండి. గదా! అందరూ ఏమనుకుంటారంటే జనరల్‌గా అందరి థాట్ ఏంటంటే అన్నిటికన్నా సులువైన పని డబ్బు ఖర్చు పెట్టడం. అన్నిటికన్నా కష్టమైన పని డబ్బు సంపాదించడం అనుకుంటారు. డబ్బు సంపాదించడం. అవునా? అందరి ఫీలింగ్ అదే కదా! అదే సార్. నాకు తెలిసి అన్నిటికన్నా కష్టమైన పని డబ్బు ఖర్చు పెట్టడం. ఎందుకంటే అందరూ డబ్బు రావాలి అనుకుంటాం. డబ్బొచ్చిన తర్వాత మనకు కావాల్సినవి కొనేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు. కన్ఫ్యూజన్ ఏం కొనాలో కూడా తెలీదు. ట్రై చేయండి. బాగా సంపాదించడం చూడండి. మీకే అర్థమవుద్ది. అలాగే అన్నిటికన్నా తేలికైన పని డబ్బు సంపాదించడం. మనం డబ్బు సంపాదించాలని డిసైడ్ అయితే డబ్బు ఏదో రకంగా వచ్చేస్తది. మనకు తెలిసిన 2, 3 మార్గాలే. కానీ యూనివర్స్‌కి 1000 మార్గాలు తెలుసు. ఏదో రకంగా డబ్బిస్తది. ఎలా ఇస్తదో మనకు తెలీదు. ఉద్యోగం రావచ్చు, వ్యాపారం రావచ్చు, తల్లిదండ్రుల ఆస్తి కలిసి రావచ్చు, గిఫ్ట్ రూపంలో రావచ్చు, రోడ్డు మీద దొరకవచ్చు, తాత ముత్తాతల ఆస్తి కలిసి రావచ్చు, ఏదైనా వ్యాపార అవకాశం రావచ్చు. అలా ఏదో రకంగా వస్తది. కానీ మనం డిసైడ్ అవ్వాలి. ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాక డిసైడ్ అవ్వండి. ఫస్ట్ తారీఖు రాంగానే ఏమనుకుంటారు? ఇంటద్దె కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, గ్యాస్ బిల్ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీస్ కట్టాలి. ఇవన్నీ ఆలోచిస్తారు. అవన్నీ రొటీను. మీరు ఆలోచించిన ఆలోచనలు అవి అయిపోతాయి. దానికోసం మళ్ళీ ఆలోచించి పొరపాటుచేయడం. లాస్ట్ మంత్ మనం ఎంత సంపాదించాం? ఈ నెల ఎంత సంపాదించాలి? లాస్ట్ మంత్ మీకు 50,000 సంపాదించారనుకోండి. ఈ నెల రూ. 1,00,000 ఆగే పెట్టుకోండి. మీరు డిసైడ్ అయితే డబ్బులొస్తాయి. డిసైడ్ హ్మ్. అవ్వకుండా ఎలా వస్తాయి? డిసైడ్ అవ్వండి. ట్రై చేయండి. ఈ మంత్ రాలేదా? నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్రై చేయండి. నెక్స్ట్ మంత్ రాలేదా మళ్ళీ ట్రై కానీ ఖచ్చితంగా ఎదురు వస్తది. ఎందుకంటే మీరు హీల్ అవుతున్నారు కాబట్టి. ఎప్పుడైతే మీరు హీల్ అయ్యారో మీ బ్రెయిన్ మొత్తం పాజిటివ్‌లోకెళ్ళిపోద్ది. అలాగే డబ్బు ఒక ఆప్షన్. నెక్స్ట్ ఈ మంత్లో మనం ఏం చేయాలి? చిన్న చిన్న టార్గెట్స్ ఉన్నాయి. మంత్లీ టార్గెట్స్ ఇవన్నీని. నెలకొక టార్గెట్ పెట్టుకోవాలి. నెల మీకేం కావాలి? మీ ఆడపడుచు మీతో మాట్లాడాలా? మీ అత్తగారు మీతో మాట్లాడాలా? మీ హస్బెండ్ మీతో మాట్లాడాలా? మీ డబ్బులు రావాలా? అలా ఏదో చిన్న టార్గెట్ పెట్టుకోవాలి. మీ కోరిక ఆల్రెడీ సెషన్‌లో చెప్తున్నారు. అది నేను హీల్ చేస్తే అదవుతది. కాబట్టి వేరేది కూడా పెట్టుకోండి. నెల అంటే ఫస్ట్ తారీఖు 31 తారీఖు లోపు. మన లక్ ఏంటంటే డిసెంబర్ ఫస్ట్ ఇది. ఈ మంత్ మొత్తం ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. అవునా? ఒక నెల రోజులు ఆగితే న్యూ ఇయర్‌కి అడుగు పెడతాం. న్యూ ఇయర్. కాబట్టి ఇయర్‌లో ఏమేమి కావాలో చూసుకోండి. వాళ్ళ కోసం సాధన చేయండి అయిపోద్ది. లిస్ట్ అసలు పంపకండి. మీరేదో చేయమని చెప్పి. నేనేం చేయను. మీరే డిసైడ్ అవ్వండి. మీకేం కావాలో. అవుతది. ఏదో టార్గెట్ పెట్టుకోండి. మంత్ వచ్చిందంటే ఇంటర్వ్యూకి అడ్మిట్ కాదు వదిలేయండి.
ఈ మంత్లో నేను ఎన్ని చీరలు కొనుక్కోవాలి, ఎన్ని గాజులు కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయలేను. ఇప్పుడు ఈ రీసెర్చ్ అన్ని అయిన తర్వాతే కదా మీరు మీ అమ్మగారు అందరూ వెళ్ళారు, ఫంక్షన్స్కి వెళ్ళారా, అన్ని చూసారా, ఎంత హ్యాపీగా ఉంది. హ్యాపీగా అవునా? ఎప్పుడు చెప్పిన పనులు జరుగుతున్నా లేదా? జరుగుతుంది. అలాగే సరోజ గారు ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, కలిసారు, వచ్చారు. మా మనసులో బాధపోయింది ఆవిడ. వాళ్ళ ఫ్రెండ్ కూడా బాధపోతుంది. ఇప్పుడు రెగ్యులర్ ఆవిడే కాల్ చేసి మాట్లాడుతుంటారు. ఎందుకంటే మీరు వెళ్ళి ఎనర్జీ ఎక్స్చేంజ్ చేశారు మీకు తెలియకుండానే. మీలోనే మంచి వాళ్ళు పంచి వచ్చారు మీరు. ఇక డైలీ నేను చేసేది అదే, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తాను మీకు. మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మెయింటైన్ చేయడం వల్ల, హీలింగ్ సెషన్ అటెండ్ అవడం వల్ల మీరున్న పాజిటివ్ ఎనర్జీ ఆ ఏరియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ డబ్బులు ఇస్తే ఖర్చు పెడేస్తారు, కానీ ఎనర్జీ ఇచ్చి వచ్చారు మీరు. ఆడ నెగిటివ్ తీసి వచ్చారు మీకు తెలియకుండా మీరు. కాబట్టి అది కూడా పుణ్యమే. మీరు ఎంత ఎనర్జీ ఇచ్చారో అంత డబుల్ ఎనర్జీ మీకు వస్తుంది. ప్రపంచం ఎక్కడికి సరే మన ఇంట్లో ఉన్న హ్యాపీనెస్ మనకు ఎక్కడ ఉండదు, అది నిజమే. కానీ అప్పుడే ఇలాంటి ఫీల్ అవుతుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. మనం ఎక్కడైతే కూర్చొని మనం మెడిటేషన్ చేస్తామో ఆడ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ ప్లేస్ చాలా పవిత్రం అవుతుంది, ఆ ప్లేస్ చాలా పవర్ఫుల్ అవుతుంది. అందుకే మాక్సిమం ట్రై చేయండి 21 డేస్ కూడా ఒకే ప్లేస్ లో ఉండడానికి, ఒకే టైంలో కూర్చొని ట్రై చేయండి. ఆ ప్లేస్ లో ఎప్పుడైనా ఖాళీగా వెళ్ళి సరదా కూర్చోండి ఒకసారి, సెషన్ లో కాదు. మీరు ఇప్పుడు ఎక్కడైతే కూర్చొని డైలీ ఒకసారి కూర్చొని కళ్ళు మూసుకోండి, మీకు తెలియకుండా ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? ఓకే. ఎక్సలెంట్ గా ఓకే ఉంటుంది, సార్. ట్రై చేయండి. అలా వేరే వాళ్ళ ఇంటికి హ్యాపీ ఫీల్ అవ్వండి. అలాగే మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒకసారి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకి చిరాకు వస్తుంది, క్షణం కూడా అనుభూతి అక్కడ. ఎప్పుడు వెళ్ళిపోతాం బాబాయ్ గురించి అనిపిస్తుంది. అప్పుడు మీరు రావద్దు, అక్కడే కూర్చొని ప్రశాంత కళ్ళు మూసుకొని హబ్బనప్పు చేయండి. అంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీకు క్లియర్ చేసి మీరు బయటకు రండి సంతోషంగా. అది మీకు ఏదో రూపంలో గిఫ్ట్ రూపంలో మీకు వస్తుంది. డబ్బు రావచ్చు, వస్తువుగా ఏదో రావచ్చు. నేను అక్కడ నెగిటివ్ మీరు క్లియర్ చేశారు కాబట్టి అలా ట్రై చేయండి, ఓకేనా? తోటి వినమ్మ గారు ఓకే సార్. నాకేం వినపడతలేదు, కనపడుతుంది తప్ప. ఆడియో అన్మ్యూట్ చేయండి. ఆడియో అన్మ్యూట్ చేయండి, వినిపించట్లే. వెరీ గుడ్, చెప్పండి. థ్యాంక్స్ అండి, బాగుంది ఈరోజు. విశ్వశక్తి ప్రవహిస్తుంది అన్నప్పుడు ఒళ్ళంతా జలదరి, అప్పుడు వెరీ బాగుంది. గుడ్, బాగా కనెక్ట్ అవుతున్నారు, ఆ? బాగా కనెక్ట్ ఏమండి? అవుతున్నారండి. బాగా జలదరి ఇచ్చినట్టు అయింది. ఓకే, ఓంకారం బాగుంది. ఓంకారం అప్పుడు కూడా ఏంటో దేవుడు, శివుడి గుడి అవన్నీ కనిపించినాయి. ఎప్పుడు ఓకే. ఫీలింగ్ అండి. ఇంకా ఫర్గివ్నెస్ అన్నప్పుడు అసలు వెళ్ళిపోయాయి ఎక్కడికో, మళ్ళీ లేను, కాసేపటికి వచ్చా మళ్ళీ. సరోజ గారితో కలిసి నిన్న వెళ్ళారా, సింగిల్ వెళ్ళిపోయారా? నిన్నైతే మేమిద్దరం ఒకే ఎక్కువసేపు చోటుకి వెళ్ళాము. నిన్నైతే ఎక్కువసేపు వెళ్ళిపోయా. నిన్న అసలు ఏమీ అర్థం కాలేదు. ఇవాళ మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఫర్గివ్నెస్ అప్పుడు అట్లా పోయి కాసేపు వచ్చి అయ్యో మళ్ళీ నిద్రపోతానేమో అని అనుకోని ఇంక అప్పుడు మళ్ళీ పీస్ఫుల్ గా కూర్చున్నాను. ఇంకంతా బాగానే ఉంది ఈరోజు. ఏదో ఒళ్ళు నొప్పులు అట్లాంటివి ఏం లేవు, హ్యాపీగానే ఉన్నా. బాగుంది. ఆ రోజు మర్చిపోండి, ఎందుకు వస్తే ఉన్నప్పుడు ఆ, మనం ఆలోచిస్తే వస్తే ఆలోచించకండి. ఆ, నిన్న అలా షాపింగ్కి ఉన్నప్పుడు వెళ్ళి ఉన్నా సరే మర్చిపోండి. చెప్పండి. నిన్న మామూలుగా మా కోడలు నేను షాపింగ్కి వెళ్ళాము, 4 చీరలు తీసుకొచ్చుకున్నాం. వెరీ గుడ్. ఆ, ఏ ఓకే. కలర్స్? ఇవాళ మనీ కౌంట్ కూడా బాగానే చేశాను. ఇంకా కొంచెం రావాలి, బాగా రావట్లే ఫ్రీగా. ఏంటి ఫ్రీగా ఆ, రావట్లేదండి? మనీ అదే మనీ కౌంటింగ్ ఆ విజువలైజేషన్ కొంచెం అంత రావట్లేదు నాకు. ఇంకా ఆల్రెడీ చూసుకున్నా. అసిస్టెంట్ ఎక్కున్నారు కదా, తనకు ఓన్ చేస్తే పక్కన కూర్చోండి, బ్యాక్ వేసుకుని కూర్చోండి, తెచ్చి వేసేద్దు చేసుకోండి. లెక్క పెట్టుకోవడం రావట్లేదు. ఇంకా గబుక్కున కట్టలు లాగేస్తున్నాను అనమాట. అమ్మో టైం అయిపోతుంది మళ్ళీ. కరెక్ట్ లాస్ట్ లో లాక్కుందండి, మా అందరికి కౌంట్ చేయండి. మీకు ఇచ్చేసాను, మళ్ళీ వేరే వెరీ గుడ్. గోశాలకి అట్లా ఇచ్చేసాను. ఇక గోల్డ్ షాప్కి వెళ్ళాము. అవి గోల్డ్ హారాలు కొనుక్కొచ్చుకున్నాం. హారాలు కొనుక్కొచ్చుకున్నాం. ఇంకా బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసుకున్నాం కొన్ని. ఇట్లా
ఇంట్లో అందరూ నాకు డబ్బులు. ఇస్తే నెక్స్ట్ అంటున్నారు. ఎప్పుడు పంపితే నేను ఎదురు చూస్తున్నాను ఇక్కడ. మీకు చాలా చెప్పలేదు వచ్చినాయి తప్ప కదా. పంపడం లేదే. మీకు పంపేయండి, చాలా ఫాస్ట్‌గా పంపేయండి. చెప్పండి. మేమంతా ఇచ్చిన డబ్బులే మీకు ఎక్కువైపోయినాయి కదా చాలా. నాకు కావాలండి, ఎంత ఉన్నా సరిపోదండి నాకు. మీకు ఎంతైనా సరిపోదు. హుహు. మాకు కూడా మీ అంత రావాలి అయితే. వస్తాయండి. ఊరుకుంటున్నాం. బానే ఉందండి ఈరోజు. హ్యాపీగానే మరి. హ్మ్. మధ్యాహ్నం మాకు లింక్ పెడతారా? పెడతానండి. 2 గంటలకి. ఓకే. హ్మ్. 12 గంటలకల్లా భోంచేసి 1 గంటలకు రెడీ హ్మ్. అవ్వండి. మరీ ఆ! భోంచేస్తే సెషన్‌గా అటెండ్ అవ్వద్దు. తినేసి కూర్చోండి. ఆ! ఓకేనా? ఎంత తిన్నా మత్తుకొచ్చి పడుకోవద్దండి. ఓకేనా? పడు ఇగ 2 గంటల కంటే ఇంక తినంగానే కొంచెం నిద్రొస్తది గానీ, అయినా ఆపుకుండాలి. పగలు పెద్దగా నిద్రపోనులెండి. మరి పోనీ నైట్ ఏం ఎవరన్నా పడుకుంటారు? నైటే నైట్ కూడా సార్ పడుకోరు. అది దీపావళిది అది పెడతా అన్నారు, పెట్టలేదేంటి సార్? ఈరోజు సాయంత్రం 5 గంటలకండి. ఓహో! ఈ రోజా సార్? ఓకే. ఆ! ఓకే. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అది. హ్మ్. మీకు పెడతానులెండి ఇంక. ఓకేనా? కోడిరామ్ గారు, నిన్నే మీ విన్నాను కొత్తింటికి కొంచెం. మీ కొత్తింటికి అంతా నిన్న తీసుకెళ్లారు. సండే ఇవాళ తీసుకెళ్ళాలి. నిన్న ఏంటండి? మీ కొత్తింటికి అందరిని నిన్న తీసుకెళ్లారు. సండే ఈ రోజు కాదు కొత్తింటికా? తీసుకెళ్ళాలి. నిన్న తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి పంపించేస్తే ఎలాగా? ఈ రోజు భోజనాలకు పిలవరా? ఏదో ఆ ఈరోజు రోజు కలంతా అసలు 10 నిమిషం అరగంట పడుకున్నాను. లేచేసరికి మొత్తం కలంతా క్లియర్‌గా కనపడతానే ఉంది నాకు. మనందరం ఉన్నాం అన్నమాట. అందరం ఉన్నాం. కాఫీ ఒకటే ఓకే. ఇంకా బిస్కెట్‌లు, కాఫీ అంతే. ఇంకేమి లేవు. అంతే. భోజనం మరి రెడీ మధ్యాహ్నం భోజనం? వ మధ్య వంట పని చేసి తెచ్చుకోవాలా? మనం కలిసిందే సాయంత్రం హోటల్‌లో అన్నమాట. ఎళ్లి తినాలి సార్. అక్కడే హోటల్‌కెళ్ళి తినాలి. వండేసుకుంటామండి. అక్కడే ఇవాళ వెళ్దాం. వండేసుకుంటాం. ఇవాళ వెళ్దాం రండి హోటల్‌కి. ఓకే. ఓకే. కలుద్దాం. అయిపోయింది కదా ఇవాళ. ఇవాళ హ్మ్. వెళ్ళం. ఎక్కడ ఎక్కడ ఎక్కడమ్మా మీరుండేది? పిడుగురాళ్ళండి. తెలుసా? హుహు. గుంటూరు తెలియదు. డిస్ట్రిక్ట్ తెలుసండి. గుంటూరు సార్? జిల్లా పిడుగురాళ్ళ తెలుసండి. గుంటూరు జిల్లా. తెలీదు సార్. నేను వచ్చానండి. ఈ హుహు. మిర్యాలగూడెం దగ్గర మీరు వరంగల్ అది అంటున్నారు కదా! మిర్యాలగూడెం నుంచి గుంటూరు వెళ్ళాలంటే మా ఊరు మీద గుంట వెళ్ళాలండి. ఓహోహో! ఓకే. ఓకే. హ్మ్. సత్తెనపల్లి అట్లా వస్తది రూట్. దాచేపల్లి తెలుసు గదా! ఆ బ్రిడ్జి దాచపల్లి. దాటితే ఈస్ట్ మాది ఆంధ్ర. బ్రిడ్జి అవతల తెలంగాణ, బ్రిడ్జి దాటితే మా ఊర్లో వస్తాయన్నమాట. సరే లగేజ్ తీసుకొని వచ్చేస్తాం, రెడీగా ఉండండి. ఆ! ఆంధ్ర సైడ్ ఎప్పుడు చూడలేదు సార్. అందుకే వెళ్ళాలి. ఒకసారి లగేజ్ ఎదురుగా తీసుకొని. ఎదురుగా. పల్నాడండి. గ్రేటు పల్నాడు. తెలుసండి. రేపటి పల్నాడు పోర్చుగల్ తెలుసు. రేపటి నుంచి పల్నాడు తిరణాల. కారంపూడి తిరణాలంటే యుద్ధము, పల్నాటి యుద్ధం అదంతా చదువుకొని ఉంటారు గదా! అవును, మీరు. తెలుసండి. అదండి. రేపటి నుంచి మా దగ్గర బిగిన్ అవుద్ది. ఇక్కడే మా కారంపూడి మా పుట్టిల్లే. మా అమ్మోళ్ళు కారంపూడే. వెరీ హ్మ్. గుడ్. ఈ మాచర్ల, కారంపూడి, గురజాల ఇదంతా పల్నాడు యుద్ధంలో భాగం అన్నమాట. అవునండి. పల్నాడు. రేపటి నుంచి బిగిన్ అవుతాయి. ఇవాటి నుంచే బిగిన్ అవుతాయి. తిరణాల రోజులు. సరే అండి, అయితే సాయంత్రం బదులు వచ్చేస్తాం. ఓకేనా? ఆ! ఓకే. మీరు ఇల్లు హుహుహు. ఏదైతే చూసారో అది ఆ! మీకు లేకపోయినా ఆ విధంగా కనిపించిందంటే ఖచ్చితంగా ఆ! మీరు ఇల్లు కొంటారు. అదేనండి. నాకు ఆ ఇల్లు హైదరాబాద్‌లో మాకసలు ఇల్లు లేదు యాక్చువల్‌గా. కానీ మా ఇల్లే, మా పిల్లలున్నారు, నేనున్నాను, మీరందరూ మా ఇంటికొచ్చారు. కారిడార్‌లో కూర్చున్నాము. మళ్ళీ హాల్లోకొచ్చి కూర్చున్నాము. టేబులు అంతా నీట్‌గా ఆహ్, స్నాక్సు కాఫీలు తాగాము. అట్లా వచ్చింది. అమ్మో! తెల్లార్లు ఏంది ఆ ఇల్లేంటి నేనింతవరకు చూడలేదే అని అనుకున్నా అసలు. అదే అండి, మీరు ఏదైతే చూసారో ఖచ్చితంగా అది మీకు వస్తది. థాంక్ యూ ఇప్పుడు సార్. రాకపోయినా ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్‌లో వస్తదండి. అదేలెండి. ఓకేనండి. కొన్ని కనిపిస్తుంటాయి మన ముందే. హ్మ్. చాలా మంది ఏం చేస్తారు అది మర్చిపోతారు. హ్మ్. మర్చిపోయినప్పుడు దాని గురించి మర్చిపోతారు. ఆ కాసేపు హ్యాపీగా తర్వాత మర్చిపోతారు. అది ఎక్కడో హ్మ్. స్టోర్ అవుతదండి. ఆ టైమ్ వచ్చి అదే. ఖచ్చితంగా మళ్ళా మనకొస్తది. సరేన బాగా గుర్తుందండి ఆ ఇల్లు. రాసుకోండి. ఒక పేపర్ మీద రాసుకొని డేటు, హ్మ్. టైము పెట్టుకోండి. అది ఎప్పుడైతే హ్మ్. నిజమైందో చూడండి. హ్మ్. అయిపోద్ది.
అంటే చిన్నప్పుడు అపార్ట్మెంట్ చెప్పండి. అపార్ట్మెంట్ విల్లా లాగా ఉంది. మొత్తానికి పెద్ద హౌసే. పెద్ద ఇంకే ఈ ఉమ్, పెద్ద ఎందుకు చిన్నది ఎందుకు? ఓకే ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సంగీత సార్. గారు ఓకే అండి, థ్యాంక్ యూ. సంగీత గారు ఉన్నారా? మీరు మాధవ్ గారు కనపడ్డారు మరి. సార్ ఆవిడ నమస్తే కనపడుతుంది. నమస్తే అండి. ఎగ్జామ్స్ అయిపోయాయి మీకు? ఇంకా 2 ఉన్నాయి సార్. రాసేయండి, ఇంకా రాసిపడండి, 2 ఏం కాదు. 7 కు 8 కు ఉన్నాయి సార్. ప్రాక్టికల్స్ ఉన్నాయి 11-8 అండి. సార్. ఎప్పుడు? 7 కు 8 కు ప్రాక్టికల్స్ ఉన్నాయి సార్. మళ్ళీ 7 డిసెంబర్ కి. ఒకటి ఉంది. ఓకే 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 అండి, ఏం కాదు, హ్యాపీగా రాయండి. ఈ రోజు విజువలైజేషన్ రాసేది ఓన్లీ ఓంకార్ అని చెప్పినప్పుడే ఉన్నా. తర్వాత అసలు నాకు ఎక్కడ ఉన్నాడో నాకు అసలు అర్థమే కాలేదు అసలు. అదే సరోజు గారు వెనకాల కొడుకు వెనకాల వెళ్ళిపోతారు మీరు కూడా. భోజనానికి వెళ్ళాను సార్. అదే అది అసలు ఆ మళ్ళీ మెయింటైన్ చేయమని భోజనం చేస్తారు ఏమన్నా. చేతి రాసింది ఒకటి గుర్తుంది సార్. ఇక మళ్ళీ తర్వాత అసలు ఏంది ఆ చేతి వాటర్ లేచిండా అసలు లేదు. ఎక్కడ వేసిండు నాకు. నేను చూశాను మిమ్మల్ని, మీరు చాలా డీప్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఆ, స్టార్టింగ్ నుంచి అన్ని వరకు అలాగే ఉన్నారు మీరు. మ్హూ. నేను క్లియర్ అబ్జర్వ్ చేశాను. ఏం కాదు, ఎనర్జీ బాగా ఫామ్ అయింది, ధీమాగా ఉండండి, ఏం కాదు. ఓకే ఓకేనా? సార్. ఓకే థ్యాంక్స్ అండి, సార్. థ్యాంక్ యూ. మాధవ్ గారు ఉన్నారా? సినిమాకి వెళ్ళారా? హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఏంటి కనపరచలేదు, వినిపించలేదు, అలిగారా? లేదు, చల్లో తిరిగాను కదా, కొద్దిగా జలుబు అయింది. అవును, మరి మేము ఎటువంటి ఎండలో ఉన్నాం మరి మేము సరే కదండి, ఏం కాదు, తగ్గిపోద్ది. ఓకేనా? అంత పాజిటివ్ అనిపిస్తుంది గురుగారు. బిజినెస్ పెట్టుకున్నానండి. బిజినెస్ క్లాత్ చీరలు అమ్ముతాను ఇంట్లో. అది తెలుసు, అది చెప్పారు కదా. కొంచెం మళ్ళీ మ్యారేజ్ బ్యూరో ఒకటి పెట్టాను. ఆ 2 సక్సెస్ అయ్యేటట్టు దీవించండి, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీరు విజిటింగ్ కార్డ్ పంపండి. ఆ? మీరు విజిటింగ్ కార్డ్ పెట్టుకోండి ఫస్ట్. ఆ. విజిటింగ్ కార్డ్ పంపండి, లేదా బ్లెస్ చేస్తాను, సరేనా? ఆ. ఓకే అండి. విజిటింగ్ కార్డు మ్యారేజ్ ఉంది. పెట్టుకోండి. అంటే ఎవరు వచ్చినా మీ ఫోన్ నెంబర్ చెప్పాలి కదా, నా ఫోన్ నెంబర్ ఆహా, చెప్పే కదా. ఆల్రెడీ పెట్టాను కానీ క్లిక్ అవ్వటంలే. అవుతుంది. మ్యారేజ్ పెట్టాను ఆల్రెడీ కానీ పెళ్లి కూడా చేశాను. డబ్బులు రాలా దానికి. ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? ఆ ఒక పెళ్లి చేశాను దగ్గరుండే అంతే. వాళ్ళకి వెళ్ళి మాట్లాడి. ఇంకా వేరే వాళ్ళకి ఇంకా అడ్రస్లు చెప్పి వదిలేశాను అనమాట. ఇంకా డబ్బులేం రాలి. అడ్రస్ చెప్పి ఆల్రెడీ డైరెక్ట్ అయిపోతారండి, మిమ్మల్ని సైడ్ చేస్తారు. ఉపయోగం ఉంది. మాధవ్ గారు చేసిన పని అదే, ఆయన కష్టపడ్డాడు, ఆయన సక్సెస్ అయ్యాడా అవ్వలేదు. ఓకే ఓకే. వ్యాపారంలో ఎవరైనా నమ్మకూడదండి, ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఏదో మాకు తెలిసిన వాళ్ళులానే ఇంకా డబ్బు ఉంటే వాళ్ళు అసలు ఇవ్వాల డబ్బులు. అంత మంచి మంచి ఫ్యామిలీకి ఇచ్చాము. మ్యారేజ్ మంచిదే చేశాము. మరి వాళ్ళకి అట్లా వాళ్ళ డబ్బులు ఇవ్వాలి, పోనీ మంచి పెళ్లి చేశారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆ పుణ్యం మీకు వస్తుంది, అదే. మీకు పిల్లలకు వస్తుంది. అవును. మ్యారేజ్ బ్యూరో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే డబ్బులు వాళ్ళు ఇస్తారు, కొందరు ఎవరు, కానీ అల్టిమేట్ మనకు ప్లస్ అవుతుంది. ముందు మీరు మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ నెలలో 10 పెళ్లి చేయాలి డిసైడ్ అవ్వండి, కనీసం 5 అవుతాయి, అట్లీస్ట్ 2 అవుతాయి. 2 పోతే 20,000 వచ్చినా మీకు సరిపోతుంది కదా. పెళ్లి చేయడం మామూలు విషయం కాదు కదా. ఎంగేజ్మెంట్కి వెళ్తారు, అవునా? నెక్స్ట్ పెద్దల భోజనానికి వెళ్తారు, నిశ్చితార్థానికి వెళ్తారు, పెళ్లికి వెళ్తారు. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు కాదులే, సంవత్సరంన్నర అట్లా అవుతుంది. సంవత్సరం అయిపోయింది. బానే ఉంది, హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ అంతా. చేసి వదిలేయడం మన డ్యూటీ. నేను చెప్పాను కదా, ట్రై చేయండి. ఈ డిసెంబర్ 1 కాదు, ఈ నెలలో 10 పెళ్లి చేయాలి డిసైడ్ అవ్వండి. 10 కలిసి 5 అవుతాయి, అట్లీస్ట్ 2 అయినా చాలు, మీ డబ్బులు మీకు వస్తాయి కదా. మంచి సంబంధం చూడండి, సరిపోతుంది, అంతే. అవుతుంది, ఏదో అవుతుంది, నమ్మితే అవుతుంది, నమ్మకపోతే ఏదో. ఓకేనా? ముందు మీరు ఎదగండి, మీరు నిలబడండి, 10 మందికి ఉపయోగపడండి. మన సబ్జెక్ట్ అది,
ఓకే మాకు థ్యాంక్ యూ. ఐదు ప్రాబ్లమ్స్ అన్ని ఓకే సాల్వ్ సార్, అవుతాయి. నమస్తే. అయిపోతాయండి. ఐదో ఓకే తారీఖు ఏమో అయిపోతాయి సార్, అయిపోతాయి. మీరు 5వ తారీఖు దాన్ని ఫోకస్ పెట్టండి. పెద్ద ఉంది సార్? కదా 5వ తారీఖు ఉంది కదా మీకు పెద్దది, దాంట్లో అవునవును, ఫోకస్ పెట్టండి. అది అదే ఊహించుకోండి. అది అవ్వాలి, గుడ్ న్యూస్ షేర్ చేయాలి. ఓకే మీకు కూడా 10 సర్ప్రైజ్ చేయాలి. 10% ఎదురు గారి ముందు సర్ప్రైజ్ చేయండి అందరినీ. తప్పకుండా. లాస్ట్ డే ఆ అది రోజు సార్, ఇప్పుడు నాకు ఈ ఎగ్జామ్ లోనైతే అంతా బాగా అయిపోతుంది కదా సార్. బ్రహ్మాండంగా వస్తుంది. రాసి వచ్చాను, నేను చూసుకుంటాను. మీకైతే టెన్షన్. నేను వచ్చి ఆయన కుదరదు కదా, నన్ను ఎలా చేయరు కదా. అయిపోతుంది మీరు రాసి సార్, వచ్చాను, గ్యాప్ ఇవ్వండి నాకు, నేను చెప్తాను ఫోన్ చేసి. సరే సరే సరే. మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది సార్ అసలేంది. మరి నాకేం పనులు ఉండవా? ఇది వాడదు కూర్చోలే, మాట్లాడదాం. ఇప్పుడు కాదు, సక్సెస్ అయిద్దాం, సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుందాం. ఓకే సార్, ఒకసారి మనం డైరెక్ట్ సక్సెస్ అవ్వాలి, అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. డైరెక్ట్ కలవాలి అందరం. కలుద్దాం కలుద్దాం. ఓకే తప్పకుండా. ముందు నిలబడదాం అండి, తర్వాత ఖర్చు పెడదాం. ఓకేనా? ఓకే సార్. వచ్చంటే ఎలా వస్తారు, ఎలా వస్తారా? లేదు సార్. ఓకేనా? ఫుల్ పంచులో గోల్డ్ వేసుకొని, ఫుల్ గోల్డ్ వేసుకొని మీ కార్లలో దర్జాగా కలుసుకోవాలి. అక్కడికి మనం కొట్టుకోవాలి. మొత్తం పేమెంట్ నేను చేస్తాను, బిల్లు నేను వేస్తాను, మనం కొట్టుకోవాలి. ఇక 50 లక్షలు నేను ఇచ్చేస్తాను, 5 లక్షలు నేను ఇచ్చేస్తాను, అది ఉంటుంది. ఇదేందుకు మనకి? సంపాదించడం సాధించండి, అప్పుడు కలుద్దాం సరదాగా. ఓకేనా? క్వశ్చన్స్ కలుద్దాం. ఓకే. రెడీ అవ్వండి, డిసైడ్ అవ్వండి. ఓకే సార్. ఎవరు ఏ Thank కార్లు you. వస్తారో, ఎవరైతే గోల్డ్ వేసుకుంటారో, ఎవరు ఖర్చు పెడతారో, ఆ రోజు మొత్తం ఖర్చు ఎవరు పెడతారో చూద్దాం. కోడి ఓకే చెప్తారో, సార్. శిల్పకథ ఎవరు చూద్దాం. ఖర్చులు పోటీ పడాలి. కొట్టుకుంటారు కదా బిల్లు ఇచ్చినప్పుడు హోటల్లో, అలా ఆ రోజు మొత్తం ఖర్చు ఎవరు కొట్టుకుంటారు చూద్దాం, పోటీ పడదు. ఓకేనా? ఓకే ఖచ్చితంగా సార్. అవుతారు. ఓకే, అందరూ సక్సెస్ అవుతారు. ఇదే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.